గవర్నమెంట్ ఇంకా షాపులలో ఇంకా పనులలో వాళ్ళందరినీ తీసుకొచ్చి గద్దెల మీద కూర్చుండబెడితే 2-3 లక్షలు వస్తాయి సంవత్సరానికి గవర్నమెంట్కు. గవర్నమెంట్ పట్టించుకోపోతే ఏడు కాడికి జనం కూలి పని చేసేటోడు చూత అడక తినేటోడు చూత ప్రతి ఒక్కడు బేరం చెప్పలేదమ్మా. ఎన్ని దిక్కుల తిరిగినాం బిడ్డ. ఏ ఎమ్మెల్యే చేస్తలేరు, ఏ కార్పొరేటర్ చేస్తలేడు. 30 ఏళ్ళ నుండి తిరిగి 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 మా కాళ్ళు అరిగినాయి. 500 మంది మార్కెట్ పడ్డప్పుడు 500 మంది పోయి 20 మంది లేము మేము. మాకు ఎవరు కొనాలి, మేము ఎట్లా బతకాలి, పిల్లలు ఎట్లా చదువుకోవాలి. 2 కిలోల మిర్చి పోసుకొని 30 ఏళ్ళ కింద బతికినాం మేము. అప్పుడు కొంత ఇల్లు కట్టుకున్న, భూములు కొనుక్కున్న, అప్పుడు మంచిగా ఉన్నది. ఇప్పుడు అవి అన్నీ పోయినాయి. రోడ్ల మీద కూర్చున్న కాడ నుండి ప్రతి ఒక్కరు అడక తిని అవతారం వచ్చింది. 1 కిలో బియ్యం వెళ్తలేదు. 7 రోజులు లేదు మేము పోయి. సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం అని మేము ఏం చేసుకోవాలి? అందులోకి ఉప్పద్దా, తొక్కద్దా, గ్యాస్ వద్దా? గ్యాసే పని చేసిండు. అలా గ్యాస్ 500 ఫ్రీ ఇస్తున్నాడు. ఏడా 1100 1200 గ్యాసు వాడు ఏది పిరిగిచ్చిండు? ఆ దొంగతనంగా తిరిగే ఆడోళ్లకు వాడు బస్సు పిరి పెట్టిండు. మంచి లేదమ్మా బస్సు పిరి ఎవరికి దొంగలకు పెట్టిండు వాడు బస్సు. ఆయమన్నోళ్ళకు పెట్టలేదు, సంసారాలకు పెట్టలేదు వాడు బస్సు. మాకు సాయం చేసింది లేదు వాడు. వాడు దేవుడు అనుకొని మేము ఓట్లు వేసినాము. వాడు దేవుడు కాదు, వాడు ఒక దయ్యం రూపం కాలంగా వచ్చిండు. వాడు ఓట్లు వానికి వేస్ట్ చేసినాం మేము. ఏం న్యాయం చేసిండు కొడుక? 2500 ఇస్తానన్నాడు మహిళలకు, ఇచ్చిండు వాడు? ఇంకా బస్సు ఎవడెక్కుతాడు కొడుక? బస్సు ఎవడెక్కుతాడు? పందెంగా ఆడిది ఎక్కుతుంది, అవర్వ తిరిగి ఆడిది ఎక్కుతుంది బస్సు. మొగని మీద సందుగా అంది ఆడిది ఎక్కుతుంది. ఆయమన్న వాళ్ళు పోతారా బిడ్డ? మేము ఇంతవరకు ఓరంగల్ తెలియదు, హన్మకొండ తెలియదు, కాజుపేట తెలియదు. మా బస్సు ఎక్కుడు ఇంతవరకు ఆ బస్సు ఎట్లుంటుందో తెలియదు మాకు. పింఛన్ 2000 ఏదో అందరు అన్న పాపం కేశారు ఉన్నప్పుడు 2000 పింఛన్ చేసిండు. ఇంకా వాడే మంచోడు. 4000 ఎక్కడిది? వాడు ఒక 500 సుధా పెంచలే మాకు. ఇంకా ఆయనే అన్నిటికీ సహాయపడ్డాడు. సత్యదానికి బతికిండు. కేసీఆర్ అన్నే మంచోడు అసలు. వీడు దొంగ. కేసీఆర్ మొత్తం అప్పు చేసిన చెప్తున్నాడు. దొంగ మాటలు. వీడు దొంగ అసలు. వీడే దొంగ. ఆయన మీద చెప్తాడు కానీ వీడే దొంగ. ఏం మంచి చేస్తాడు బిడ్డ? ఏమున్నాయి చెప్పు చేసడానికి? ఏది లేదు. ప్రజాపాలన అంటుండగా దొంగ దొంగ ఎల్ల ఒక్కటి. 0 కరెంట్ అన్నాడు. 200 దాటితే మళ్ళీ మొదటి నుండి వేస్తాడు. 0 కరెంట్ ఎక్కన్నది? 4000 5000 కరెంటు బిల్లు. 40,000 కట్టిన మొన్న నేను. గరీబులను చూడద్దా? ప్రతి ఒక్కరు దొంగే. వాని తరపున ప్రతి ఒక్కరు దొంగనే. ఎవడో వాడు తలగబడ్డాడు ఆడ. పోయి తిరిగి దీని గురించి సూత ధర్నా చేసి మేము సపరేట్ కూకున్నాం. అందులో పోయి ఇట్లా దండం పెడితే ఒట్టిన దొంగ ఫోన్ మాట్లాడతాడు వాడు. దొంగ ఫోన్ మాట్లాడి ఇవాళ లేపుతాడు పోవమ్మా, ఇవాళ వస్తాడు పోవమ్మా, ఒక పాయకాయలు కూలిపోయేటట్టున్నాయి, మేము చచ్చిపోయేటట్టున్నాము, వచ్చిండు కారు వేసుకొని వచ్చిండు, చుట్టూ తిరిగిండు, ఇవాళ చేస్తాడు. హలో ఇగో సిమెంట్ పంపు, ఇటుకలు పంపు, మేస్త్రిని మాట్లాడు. 2 ఏళ్ళు దాటింది, ఇంతవరకు లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండే? అప్పుడే బాగున్నది బిడ్డ, అప్పుడే మంచిగా ఉన్నది. సత్యదానికి బతికేదానికి 10 దానికి కొట్లాడిండు. సాగు బతుకుల 10 తిన్నా కానీ 10 ప్రజలకు ఆలోచించిండు. ఇప్పుడు ఏది లేదు. ప్రజల దోసుకొని తింటాడు మొత్తం. ప్రజల సొమ్ము దోసుకొని తింటాడు. ఇంతవరకు ఎక్కడ మంచి పని చేసింది లేదు. ప్రజలదంతా రక్తం వాడు అమ్ముకొని తినవాను. ఈ ప్రజల కిడ్నీలు రక్తం పిండుకొని తాగుమాను వాడిని. అట్లన్నా మనకి తూర్తి అవుతుంది. ఇక నాకు తెలియదు బిడ్డ. మాది ఇక్కడనే బిడ్డ, కాజుపేట ఎమ్మెల్యే. పోయినాం ఎన్నోసార్లు పోయి చేతులు ఎత్తి దండం పెట్టి ఎన్నోసార్లు ఈ మార్కెట్ బంద్ చేసుకొని పోయినప్పుడల్లా ఫోన్ చేసేది. కానీ ఇంతవరకు మళ్ళీ 2 ఏళ్ళు దగ్గరకు వచ్చింది, ఏ పని చేయలే మాకు. అందరు దొంగలే, వాళ్ళ తరపున ఉన్న వాళ్ళు దొంగలే, వాళ్ళు దొంగలే. ఎవ్వరు మంచి చేసిన ఏది లేదు మాకు. ఇందిరమ్మ ఇండ్లు తెలియదు, ఈ ఇండ్లు తెలియదు, అసలు ఏది తెలియదు మాకు. ఈడ కిలో బియ్యం అమ్ముకొని అప్పుల పాల ఈడ బతుకుతున్నాం. అది ఏడుపు మీదనే మేము. ఏ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు, ఏ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకుంటలేరు, ఏ పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. అసలైన మంత్రి మంచోడు గాంధీ, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు బిడ్డ? అసలైనోడే దొంగ. మరి వీళ్ళు దొంగలు కదా? ఏంటి బిడ్డ? ఎవరు వస్తే మంచిగా ఉంటే మాకు అన్నం పెట్టి మా కష్ట సుఖం ఆదుకునేటోళ్ళు అయితేనే అప్పుడు ఓట్లు వేయగలుగుతాం. మళ్ళీ వాడు గదే దొంగ అయితే ఆ వాణి సుత వేసేది లేదు. ఎవ్వరు మంచి పని చేసి బీదస్తులకు సాయం చేసి బీదస్తులకు పెట్టి కష్టం పోయినప్పుడు ఒక మనిషి వచ్చినప్పుడు గౌరవించి అయ్యో బాధలేంది, వాళ్ళ ఇండ్లేంది,
వాళ్ళేందని ఆలోచించే మనిషి వస్తే ఎన్నేళ్ళైనా ఓట్లేస్తాం, మళ్ళీ అదే 5 ఏళ్ళకు అన్ని సుత వీకెత్తాం.